హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఏ హ్యాండ్ క్రాఫ్ట్. ఈ బ్యూటిఫుల్ సెట్ అయితే కనుక మేక్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే కనుక మనం ఇలా 2 కట్ బ్యాంగిల్కి అయితే కనుక డిజైన్ చేస్తున్నాను. ఇలా 4 సైడ్స్ కూడా నేనైతే కనుక గమ్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే 4 ఫ్లవర్స్ వేద్దామని అయితే కనుక నేనైతే చేస్తున్నాను. ఇవి 2 కట్ బ్యాంగిల్ సైడ్ కండి. వీటి మీద అయితే కనుక ఒక 3mm వైట్ స్టోన్ అయితే పెట్టి 5 డ్రాప్ షేప్ కుందన్స్ అయితే కనుక పెడుతున్నాను. అలాగే 4 సైడ్స్ కూడా ఇలాగే కనుక పెడుతున్నానండి. 4 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉండేలాగా మనం అయితే చూసుకొని ఇలా 4 సైడ్స్ కూడా ఫ్లవర్స్ అయితే కనుక పెడుతున్నాను. మీరు కావాలంటే ఇక్కడ వేరే సైడ్ కింద వేరే డిజైన్ అయినా సరికి మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే బ్యాంగిల్ అంతా కూడా ఈ విధంగానైతే కనుక చేస్తున్నాను. సెట్ మొత్తం 4 సైడ్స్ కూడా మనం ఈక్వల్ గా పెట్టుకోవాలి. మిడిల్ లోకి అయితే కనుక 1 కట్ బ్యాంగిల్ అయితే కనుక పెడుతున్నాను. ఇవైతే 2 కట్ అండి. ఇవైతే కర్వ్ బ్యాంగిల్స్ అండి, ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే కాదు. నేను చూపిస్తున్న విధంగా అయితే కనుక మీరు ఇలా 4 సైడ్స్ కూడా ఇలా పెట్టుకోండి. ఇప్పుడైతే కనుక ఈ మిడిల్ బ్యాంగిల్ అయితే మేక్ చేస్తున్నాను. 4 సైడ్స్ కూడా 4 ఫ్లవర్స్ కోసం పెట్టుకుంటున్నాను. మధ్యలో 3mm వైట్ అయితే పెట్టి ఇంకా రౌండ్ గా అయితే కనుక డ్రాప్ షేప్ పెడుతున్నాను. 7 కుందన్స్ అయితే పెడుతున్నానండి. నేను ఇలా చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ కూడా నేను ఇలా ఫ్లవర్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే మిడిల్ లో మళ్ళీ మనం వేరే డిజైన్ అనేది చేసుకుంటాం కాబట్టి ఇలా 4 సైడ్స్ కూడా ఈక్వల్ గా చూసుకొని అయితే కనుక ఇలా అయితే చేస్తున్నాం. మిడిల్ లో అయితే ఇంకా నేను బాల్ చైన్ ఇంకా 6K ఐతో అయితే వేద్దాం అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను కదండి, అలా అయితే కనుక చేస్తున్నాను. ఇలా 4 సైడ్స్ కూడా నీట్ గా అయితే కనుక కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా మిడిల్ లో 4 సైడ్స్ కూడా గమ్ అప్లై చేసి ఇంకా నేను బాల్ చైన్ అయితే కనుక పెడుతున్నాను మిడిల్ లో. అంటే కోకోనట్ లీఫ్ టైప్ లోనైతే కనుక వేద్దామని ఈ విధంగా అయితే పెడుతున్నానండి. మీకు చూపిస్తాను చూడండి క్లారిటీగా. 4 కూడా ఇలా కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు మనం ఈ మిడిల్ లో అయితే కనుక ఫస్ట్ గమ్ అప్లై చేసి ఈ బాల్ చైన్ అయితే కనుక పెట్టుకోవాలి. దీనికైతే కనుక మనం కంపల్సరీగా ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయాలండి, ఎందుకంటే మనం B7000 అయితే కనుక అసలు యూజ్ చేయకూడదు. మనం థ్రెడ్ మీద B7000 అప్లై చేస్తే థ్రెడ్ అనేది బ్లాక్ గా అయితే అయిపోతుంది మనకి. అదే కుందన్ మీద మళ్ళీ మనం కుందన్ స్టిక్ చేయాలన్నా OHP మీద చేయాలన్నా మనం అయితే యూజ్ చేయొచ్చు. అప్పుడైతే కనుక ఇది యూజ్ అవ్వదు, కానీ ఇప్పుడు మాత్రం మనం బ్యాంగిల్ మీద అయితే కనుక థ్రెడ్ మీద అయితే కనుక మనం కంపల్సరీగా ఇదే కనుక యూజ్ చేయాలండి. మీకు టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా అయితే కనుక మనం ఇలా అటు ఇటు కూడా అయితే కనుక బ్యాంగిల్ 4 సైడ్స్ కూడా మనం ఈ విధంగా అయితే కనుక లీఫ్ లాగా అయితే కనుక పెట్టుకోవాలండి. ఇలా అయితే కనుక కొంచెం బ్యాంగిల్ మిడిల్ బ్యాంగిల్ కాబట్టి కొంచెం హెవీగా ఉండాలని అయితే కనుక నేను గ్యాప్ లేకుండా అయితే ఇలా చేస్తున్నాను. మీకు సింపుల్ గా కావాలనుకుంటే ఆ మధ్యలో కూడా ఇలాంటి ఫ్లవర్స్ వేసేసుకుంటే సింపుల్ గా ఉంటది. లేదు బ్యాంగిల్ అంతా నిండుగా ఉండాలనుకుంటే కనుక అలా చేయండి. ఇవైతే కనుక 4 కట్ బ్యాంగిల్ అండి. ఇంకా దీని మీద స్టోన్ వర్క్ అనేది ఏమీ చేయట్లేదు. జస్ట్ నార్మల్ గా వేరే ఆపోజిట్ కలర్ థ్రెడ్ అయితే కనుక నేను దానికి గ్యాప్ ఇచ్చి అయితే కనుక చుడుతున్నాను. ఇంకా దీని మీద ఏం థ్రెడ్ అనేది యూజ్ చేయట్లేదు. ఇవైతే కనుక 4 కట్ బ్యాంగిల్. ఈ సెట్ కి అయితే నేను 2 కట్ బ్యాంగిల్, 1 కట్ బ్యాంగిల్, 4 కట్ బ్యాంగిల్ అయితే కనుక యూజ్ చేస్తున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా గ్యాప్స్ ఇచ్చి అయితే కనుక నేనైతే కనుక నీట్ గా థ్రెడ్ అనేది అయితే కనుక ర్యాప్ చేసుకుంటున్నాను. నేను దీనికైతే ఎక్కువ లైన్స్ అయితే తీసుకోలేదండి, థిక్ గా ఒక 20 లైన్స్ దాకా తీసుకున్నాను అంతే. ఎందుకంటే ఆల్రెడీ మనం బ్యాంగిల్ థ్రెడ్ ర్యాప్ చేసాం కాబట్టి జస్ట్ నేను తక్కువే తీసుకున్నాను. ఇంకా గమ్ అప్లై చేసి ఇంకా అది కూడా కట్ చేస్తాను. అలాగే మీకు కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ కావాలనుకుంటే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. బ్యాంగిల్ సెట్ ఎలా ఉన్నదని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కూడా కస్టమైజేషన్